ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆమె చేరిక ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ఈరోజు మాట్లాడినటువంటి మాట కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని లెక్క చూడటం. ఆమె కూతురు లెక్క నేను దాన్ని సాకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ పార్టీకైనా, ఒక రాజకీయ పార్టీకి, మరీ ముఖ్యంగా జాతీయ పార్టీకి అన్ని సంక్షేమాలు ఈరోజు ఏపీలో ఉంటున్నట్టు అన్ని ప్రాజెక్టులు కూడా కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. అట్లాంటప్పుడు ప్రజల్లో ఆదరణ అనేటటువంటి విషయాల్లో మేము అన్ని ప్రాంతాల్లోకి కూడా మా యొక్క పరిపాలన, మా యొక్క సంక్షేమాలు, మా యొక్క అభివృద్ధి పోవాలనే కోరుకుంటాము. మా యొక్క పార్టీ బలోపేతం కోసమే పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నాయకులను కూడా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది 100%. ఎందుకు ఎఫర్ట్స్ పెట్టద్దు? మేము దాంట్లో తప్పేముంది చెప్పరు? బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాగా పుంజుకుంటుంది అనేటటువంటి ఆశాభావం మాకుంది. సో ఏపీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కుటుంబాల మధ్య చిచ్చుని పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారనేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని కుటుంబాలల్లో చిచ్చులు పెడితే మీ సోదరు మీ ఇంట్లోనే ఉంటుంది. మీరు మంచోళ్ళు అయితే మన ఇంటి సంసారం బయటికి పోదు కదా. మన ఇంట్లో అంతా చక్కగా ఉందనుకో, బయటికి ఎందుకు పోతారు? అంత మంచిగా ఉంటే మన ఇంట్లోనే ఉంటారు కదా. బయటికి పోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మీకు వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎవడో బయటోడు వచ్చి చిచ్చులు పెట్టినంత మాత్రాన ఇదేం బీజేపీ పార్టీ చిచ్చులు పెట్టనీకే? కాంగ్రెస్ పార్టీ కలిపేటటువంటి పార్టీ కదా. కానీ మీకు ఉంటున్నటువంటి అంతర్గత కలహాలతోటి ఈరోజు రాజకీయం వెనకాల ఏం జరిగిందో అది మీకు తెలుసు, బయటకు వచ్చినటువంటి వ్యక్తులకు తెలుసు. కానీ మా నాన్నగారి యొక్క కోరిక, నేను ఈ పార్టీకి నేను సేవ చేస్తా, నేను వస్తా అనేటటువంటి ఒక వాళ్ళు విజ్ఞప్తి మాకు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. తప్పలేదు దాంట్లో. ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని చెప్పి జగన్ గారు చెప్పినటువంటి పరిస్థితిని ఇది ఎంతవరకు నిజం? జగన్ మాట్లాడిండో లేదో తెలియదు. కుటుంబాలని విచ్ఛిన్నం చేసింది ఎవరు చంపించారు, ఎవరు చంపినారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండ్రు, ఎవరిని రోడ్డున వాడేసిండ్రు, ఎవరిని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ప్రశ్నార్థకం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు ఇలా ఒక రాష్ట్రాన్ని వెళ్తున్నావు అంటే నీకు బేస్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ రక్తము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం వల్ల ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు. నువ్వు ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక అధినాయకుడిగా వెలుగుతున్నావంటే దానికి మూలము కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మూలాన్ని నువ్వు మర్చిపోయినావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లోని. కుటుంబ రాజకీయాన్ని నువ్వు కుటుంబాన్ని రోడ్డు మీద వాడేసి ఇవాళ ఎవడో పాడేసినారు అనుకుంటే అది నీ చేతిలో ఉన్న అవకాశాన్ని నువ్వు పారదోలుకొని ఇవాళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారన్నమాట. పిచ్చి మాట. ప్రజలకి ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ప్రజలకి ఏం కోరుకుంటారో అది కాంగ్రెస్. మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో గెలిచారు, ఇప్పుడు తెలంగాణలో గెలిచారు. పక్క ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా ఈరోజు వైఎస్ షర్మిలకు సంబంధించి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది అంటారు? అక్కడ ఆమె చేరిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉన్న బలం పుంజుకునే అవకాశం ఉందా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు. ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు షర్మిల గారు రాకన పూర్తి స్థాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మేము స్వాగతిస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా వారు చాలా పాదయాత్ర చేసి ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో షర్మిల పాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడు ఇందాక కూడా మీ పత్రికా ముఖం కూడా చెప్తున్నారు, షర్మిల భర్త గారు చెప్తున్నారు, ఏమన్నా అనిల్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా మమ్మల్ని ఎడంబెట్టినని చెప్పి అన్నారు. అంటే అధికారం ఉన్నప్పుడు ఏమో వాడుకొని అధికారం పంపించడం అనేది అది సమంజసమైన విషయం కాదు ఇది. సరే, ఏది అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ముందుకు పోతుంది. సమీకరణలు మొత్తం మారుతున్నాయి. అక్కడ అనుభవజ్ఞమైనటువంటి రఘువీరెడ్డి గారు, అదేవిధంగా కేపీ రామచంద్ర గారు, మిగతా ఉన్నటువంటి పల్లవరాజు గారు, అది చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అనుభవంతో అక్కడ ఉన్న యువకులు మొత్తం కూడా రంగరించి మొత్తం సామాజిక సమతుల్యత పాటిస్తూ బీసీలను ముందు పెట్టి అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుగా ముందుకు పోతుంది. కాబట్టి నా అంచనా ప్రకారం చాలా కీలకంగా పోతుంది. అక్కడ నాకు తెలిసి అక్కడ హంగ్ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఆ హంగులో కాంగ్రెస్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అనేది నా అంచనా. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరికి స్పష్టమైన మెజార్టీ ఆంధ్రప్రదేశ్ రాకపోవచ్చు. కాంగ్రెస్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. షర్మిల రావడం వల్ల మాకు వేలు బలం వచ్చింది. అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క సీనియర్ల యొక్క సలహాలు, వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క అనుభవంతో షర్మిల గారిని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం కోసం ప్రయత్నం చేస్తే మేమందరం అవసరమైతే మేమంతా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. మా పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి మేమందరం కూడా అక్కడ పనిచేసి ఖచ్చితంగా అక్కడ పోతాం.
కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం మా అంత శక్తి వ్యక్తులు మొత్తం ఉపయోగిస్తాం. అక్కడ ఉన్న సామాజిక సమతులను ఉపయోగించుకొని బీసీలు మొత్తం 60% బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటేసే విధంగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ ఏర్పడే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా, అవసరమైతే హంగ్ ఏర్పడితే హంగులో కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే విధంగా మా ప్రయత్నం ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శుభపరిణామం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం, అక్కడ మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.